హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది అనుకుంటున్నారా? నోరూరించే మడత కాజా. మీలో ఎంతమందికి ఇష్టం మడత కాజా అంటే? మా ఇంట్లో మా అక్క వాళ్ళకైతే మడత కాజా, బాదుషా చాలా ఇష్టం. అసలు బాదుషా అయితే ఒక 1/2 కేజీ బాక్స్ తీసుకొచ్చినా తినేస్తారు. అలాంటి మడత కాజా, బాదుషా కదే మడత కాజా ఇప్పుడు మనం చేసుకునేది. ఆ రెసిపీని చేద్దాం. ఈరోజు ఎందుకు చేద్దాం అంటున్నాను అంటే, జేకి యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే మడత కాజా కనిపించిందంట. ఇంకా చేయమని చెప్పి అడిగాడు, సరే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా యాప్రాన్ వేసేసుకొని స్టార్ట్ చేద్దాం. లేదంటే ఒంటి నిండేటేట పూసుకుంటా, ఆ ఆయిల్ అంతా ఒంటి మీద పడుతుంది. ఫస్ట్ యాప్రాన్ అయితే వేసేసుకొని నీట్గా వంట చేయడం స్టార్ట్ చేసుకుందాం. త్వరగా క్విక్గా చేసేసుకుందాం. ఈరోజు మనకి చాలా పనులు ఉన్నాయి. మీతో మాట్లాడుకుంటా మడత కాజా అయితే చేసేస్తా. ఫస్ట్ పాకం పెట్టేసుకుందాం. ఈలోపు పాకం కాగేలోపు తర్వాత మనం పిండి కలుపుకుందాం, ఓకేనా? కప్తో మెజర్ చేసుకుందాం. నేను పాకానికి ఈ గిన్నె తీసుకున్నా, చిన్నది, ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నా మడత కాజా. త్వరగా అయిపోవాలి కదా. టూ కప్స్ తీసుకున్నాను నేను ఈ కప్తో, మెజరింగ్ కప్తో. ఇది నియర్లీ 1/2 కేజీ ఉంటుంది ఈ కప్పు. దాంతో ఒక 2 కప్స్ తీసుకున్నా, 1/2 కేజీ. సేమ్ వాటర్ పట్టేసుకుందాం. వాటర్ కూడా పట్టుకున్నాను. ఈ కప్తో 3 కప్స్ వాటర్, 2 కప్స్ షుగర్ తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ మనం దాన్ని చేసేసుకుందాం. ఈలోపు పాకం వస్తూ ఉంటుంది కదా. మనకి పాకం ఏం అక్కర్లేదు, జస్ట్ కొంచెం షుగర్ కరిగి మరీ గులాబ్ జామున్ పాకంలా కాకుండా, తీగ పాకం కాకుండా కొంచెం బంకగా చేతికి అతుక్కునేటట్టు, మనకి అట్లాగే ఉంటాయి కదా మడత కాజా, అట్లా వచ్చేటట్టు పెట్టుకుందాం. ఈలోపు అది కాగుతూ ఉంటుంది, మనం పిండి కలుపుకుందాం. ఈ చిన్న మెజరింగ్ కప్తో పిండి తీసుకుంటున్నాను నేను. కొంచెం యాక్చువల్లీ మెజరింగ్ ఏమక్కర్లే, నార్మల్గా మనం మైదా పిండి, చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెం సుమారుగా పిండి తీసుకొని కలిపేసుకోవచ్చు. కానీ నాకు ఇట్లా అలవాటు అయిపోయింది, ఏదైనా ఇంకా ఈ కప్స్తో చేయడం అట్లా. ఈ చిన్న కప్తో ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇంకొంచెం వేసుకుందామా? కొంచెం. ఆ చిన్న కప్తో 2 కప్స్ తీసుకున్నా. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాము, జస్ట్ టేస్ట్ కోసం. సారీ, ఇట్లా వేయాలి, సాల్ట్ బాగుంటుంది కదా ఇట్లా వేస్తే. మీలో ఎంతమంది కుకింగ్ని నాలా ఎంజాయ్ చేస్తారు? నాకు కుకింగ్ చేసేటప్పుడు చాలా ఇష్టం, ఇలా ఎంజాయ్ చేయడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది కదా. అలా నాకు కుకింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు కొంచెం దీంట్లో నెయ్యి వేసుకుందాం. థ్యాంక్ యూ మా. పక్కనే ఉన్నాడు, పక్కనే ఉండి నేను ఎట్లా చేస్తున్నానా లేదా, తనకు నచ్చినట్టు అని చెప్పి చూస్తూ ఉన్నాడు సైలెంట్గా. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా, 1.5 వేసుకున్నాలే. 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ ఇది మొత్తం కలిపేసుకుందాము. ఫస్ట్ నెయ్యి అంతా, అంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. వేడిగా చేసి వేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు, జస్ట్ నార్మల్గా చెప్పాను కదా చపాతీ పిండి కలుపుకున్నట్టే. ఇగో ఈ నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి అంతా ఇట్లాగా చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అన్నమాట మనకి.
ఆ నెయ్యి వాసన మాత్రం భలే వస్తుంది కదా. మీరే చెప్పండి, ఒక్కొక్కరికి కిచెన్లో ఒక్కొక్క ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, అలా మీకు ఏంటిది ఫేవరెట్ ఇంగ్రీడియంట్? అంటే మీరు చేసే ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఆ ఇంగ్రీడియంట్ ఉంటుంది అనేది ఏంటిది? నాకైతే నెయ్యి ధారాళంగా వాడతాను. నేను నెయ్యిని ప్రతి దాంట్లో వేస్తా, ఆఖరికి పప్పులో వేస్తా, సాంబార్లో వేస్తా, అన్నిట్లో వేస్తా. ఒక స్పూన్ నెయ్యి మాత్రం పడకుండా ఉండదు అసలుకి. ఎందుకో నెయ్యి అంటే అంత ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో గీదలు ఉన్నాయి, మా ఇంట్లో నెయ్యి ఎప్పుడూ ఉండేది, అందుకే ఆ నెయ్యి అంటే నాకు అంత ఇష్టం అనుకుంటా. ఇక్కడికి వచ్చినా కూడా వదలలేదు. ఇదిగో నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత నెయ్యి వేసి కలుపుకున్నాను కదా, నాకు పిండి అయితే ఇలా వచ్చింది. ఇలా ముద్ద చేస్తే ముద్ద అవుతుంది నాకు పిండి. కొంచెం వాటర్ వేస్తే మనకి మిక్స్ అయిపోతుంది, బాగా మెత్తగా కూడా వస్తుంది. మనకి ఇది సన్నసగ పెట్టుకుందాము. ఎంత త్వరగా అయిపోతుందో చూడండి అసలుకి. అప్పుడే కరిగిపోయింది. నేను పిండి కూడా ఇంకా కలపలేదు, అప్పుడే పంచదార అంతా కరిగిపోయింది. చాలా త్వరగా అయిపోతుంది కదా, అంటే కొంచెమే కదా మనం చేసే క్వాంటిటీ, అందుకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలిపేసుకుందాం. మనకి వాటర్ అయితే ఎక్కువ పట్టవు ఈ పిండి కలుపుకోవడానికి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసి ముద్దలా ఆల్రెడీ చేసాం కదా. చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి, లేకపోతే మళ్ళీ పిండి పల్చగా అయిపోతుంది. ఇదే ఏంటి అంత తీవ్రంగా తీక్షణంగా ఆలోచిస్తున్నా? మాట్లాడుకోవటాలు కానీ కుకింగ్ హాబీ ఇష్టంగా చేస్తాం, కానీ ఒకటి మాత్రం అస్సలు చెప్పకూడదు తెలుసా హస్బెండ్కి, నాకు కుకింగ్ చేయడం అంటే ఇష్టం అని. ఎందుకంటే ఏది చూసినా యూట్యూబ్లో వచ్చి ఇది చేయవా అంటాడు. నాకు 2 కప్స్ పిండి తీసుకున్నాను కదా, దానికి 2 చిటికెళ్ళు ఉప్పు వేసాను, 1 స్పూన్ 1.5 స్పూన్ నెయ్యి వేసాను. ఇంకా జస్ట్ నాకు ఓన్లీ దీంతో తీసుకున్నాను కదా 2 కప్స్, దీంతో 1 కప్పే వాటర్ పట్టినాయి నాకు. అందుకే చూసి కొంచెం కొంచెం ఏమని చెప్పాను. నాకు దీన్ని చూస్తుంటే సేమ్ గులాబ్ జామున్ పిండిలా అనిపిస్తుంది ఎందుకో. గులాబ్ జామున్ పిండి కూడా ఇంతే ఉంటుంది కదా. పిండి కలపడం అయిపోయింది, చూసారా రౌండ్ బాల్ ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము. ఈలోపు ఈ పాకం చూద్దాం, అసలు ఈ పాకం ఎంతవరకు వచ్చింది అని. ఇంకొంచెం టైం పడుతుంది రెడీ అవ్వడానికి, ఎందుకంటే ఇది మరీ వాటరీగానే ఉంది కదా. చూసారా సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది గులాబ్ జామున్ పాకం అనమాట. వాటర్గా ఉంది, ఇంకా కొంచెం అవ్వాలి. తను టాయ్స్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ పెడతాడు తీసుకొచ్చి, ఎక్కడ పడితే అక్కడ గాజులు, ఎక్కడ పడితే అక్కడ టాయ్స్, ఎక్కడ అడిగేస్తే అక్కడ. ఇప్పుడు వీడియో ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉంది అంటే తనవి నిద్రపోతుంది, అందుకని ఇంత ప్రశాంతంగా ఉంది వీడియో. లేకపోతే ఈ పాటికి మీకు హాయ్ చెప్తా అరుస్తా అట్లా ఉండేదన్నమాట, గోలగోలగా. మన పాకం రెడీ అయిపోయింది. జస్ట్ మనకి అనుకుంటున్నా ఇదిగో బంకగా అంటుతుంది కొంచెం. రెడీ అయిపోయినట్టే ఇక మన పాకం కట్టేద్దాం. పాకం కట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దాం మనం స్వీట్ చేయడం. నేను ఎప్పుడు ఫస్ట్ ఇట్లా పాకం ఏమన్నా చేసేటప్పుడు ఫస్ట్ పాకం మాత్రమే ఎందుకు చేస్తాను, ఫస్టే చేసేస్తానంటే మనం ఎట్లాగో వేడి నూనెలోంచి డీప్ ఫ్రై చేసి తీసి వేస్తాం కదా, అట్లా వేసినప్పుడు ఏంటంటే 2 వేడిగా ఉన్నాయి అనుకోండి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఒకటి వేడిగా ఒకటి చల్లగా ఉందనుకోండి త్వరగా పీల్చుకుంటుంది, బాగా పట్టిద్ది. అందుకని చెప్పి నేను అలా చేస్తాను. ఇప్పుడు మనం చేసే కాజాలు బాగా రోల్ చేయాలి కదా, అందుకని చెప్పి నేను ఆ టేబుల్ టాప్ని క్లీన్ చేసేసుకొని దీని మీదే చపాతీ చేసేస్తా ఇప్పుడు.
చపాతీలా ఇలా రోల్ చేసేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని రోల్ చేయాలి. ఇది చూడు అసలు అవ్వట్లా. కార్న్‌ఫ్లోర్ అన్నావా నువ్వు? కార్న్‌ఫ్లోర్ చూడు ఎట్లా సుద్దలు పడుతుంది. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలా ఎవరైనా ఇది కావాలి అని అడిగేవాళ్ళు? ఇండియాలో ఉంటే కనీసం అట్లీస్ట్ ఇది కావాలి అంటే ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోనచ్చు. ఇక్కడ మాకు ఏది కావాలన్నా కూడా మేము ఇంట్లో చేసుకోవాల్సిందే. ఇది నీట్గా వచ్చేసింది కదా, ఇంక ఇది పక్కన పెట్టుకుందాం. పిండేయలేము. సైడ్స్ కట్ చేసేసుకున్నాం కదా ఈవెన్గా ఉండడం కోసం. నేను దాన్ని కూడా మళ్ళీ ఇంకొక చపాతీలా చేస్తున్నా. మళ్ళీ దాన్ని కూడా ఇంకొక రోల్ చేసి చేసుకుందాం. చెప్పాను కదా కొంచెం ఒక్క చుక్క నీళ్ళు వేసుకుంటే మళ్ళీ బాగా వచ్చేస్తుంది అని. ఇదిగోండి ఇట్లా మనం చేసుకుంటా ఉంటే మళ్ళీ ఇట్లా మనకి స్మూత్గా వచ్చేస్తుంది. కొంచెం క్రంచీగా అట్లా కూడా వస్తుంది ఎండిపోకుండా. ఇట్లా కాకపోయినా మీరు ఇది ఈ సైజ్ చపాతీలాగా చేసి అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే ఇట్లా కొంచెం పెద్దగా ఒకేసారి చేస్తా వెళ్తే తక్కువగా అయిపోతుంది కదా, త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలా పెద్ద చపాతీగా చేసుకొని చేసేసుకుంటున్నా. లేదు అంటే మీరు ఒకేసారి చపాతీలన్నీ చేసి చపాతీల మీద పొడి పిండి వేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి రోల్ చేసుకుంటూ వచ్చారనుకోండి, అలా కూడా ఫైన్. చూడు ఏం చేస్తాను, తన్వి గడికి స్పెషల్ స్వీట్. మా చిన్నప్పుడు ఇట్లాగే చేసి స్కూల్ స్నాక్స్గా చేసి పంపించేవాళ్ళు. నీకు కాకరకాయలు తెలుసా? కాకరకాయలు అందుకే చూడు అని చెప్పా. నాకు తెలిసి నీకు ఇవన్నీ తెలియదు అని. ఇగో ఎప్పుడు ఇంకా మా ఇంట్లో రెగ్యులర్గా ఉండే స్నాక్స్ అయితే వీన్ని ఇట్లా చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ పాకం చేశా కదా, పాకంలో వేస్తా. లేదు అంటే ఇంకొకలా ఎట్లా చేసుకోవచ్చు అంటే ఉప్పు కారం వేసి కాకరకాయలు వేసేవాళ్ళు, లేదా ఇట్లా చపాతీలా చేసి బిస్కెట్లులా చేసేవాళ్ళు. చపాతీ చేసి దాన్ని కట్ చేసి బిస్కెట్స్లా చేసేవాళ్ళు. ఎప్పుడు ఇట్లాంటి ఏదో ఒక స్నాక్ అయితే చేసి రోజు బాక్స్లో అయితే పెట్టేవాళ్ళు తెలుసా మా ఇంట్లో మా చిన్నప్పుడు. ఆ డేసే వేరు, గోల్డెన్ డేస్ అవన్నీ. మళ్ళీ రమ్మన్నారావు. ఇక పండగ వచ్చింది అంటే ఇంకా చెప్పక్కర్లా ఎన్ని రకాలు ఉండేవాళ్ళు. నీకు తెలిసి నీకు కాకరకాయలు తెలిసే ఉంటుంది జయ్. ఏమన్నా వేరేది పిలుస్తారేమో తెలియదు. ఈలోపు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కేస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ సన్నగా పెట్టి ఆయిల్ పెట్టాము అంటే ఆయిల్ వేడైపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆ ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈ కాజాలు చేసేసుకుందాం. ఇంకా
ఈక్వల్ పార్ట్స్గా చేసుకుందాం. నేను ఘాట్లు పెట్టుకుంటున్నారు చూసారా, ప్రొఫెషనల్, మామూలు ఉండకూడదు మనతో. అది అసలు ప్రొఫెషనాలిటీ మిస్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 కట్ చేసేసుకున్నా. ఇప్పుడు వీటిని మళ్ళీ కొంచెం వర్క్ ఉంది మనకి వీటితో, జస్ట్ కొంచెం. ఇవి ఉన్నాయి కదా, మళ్ళీ ఇలా పెట్టుకొని వీటిల్ని కొంచెం వీటి మీద మళ్ళీ పిండేసుకొని ఇట్లా దీంతో ఇట్లా అనుకోవాలి. సేమ్ మన కాజాలు ఎట్లా ఉంటాయి బారుగా, అలా చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇట్లాగా అన్నీ సేమ్ వరుసగా. అయిపోయింది. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అయిపోయాయి మన కాజాలు. ఇంతే. ఇంకా కొంచెం టైం పట్టిద్ది మనది ఇది ఏగేసరికి. ఆలోపు మనం కాకరకాయలు అయితే కోసుకుందాం. నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది ఇది, మీ ఏరియాలో వేరే పేరుతో ఏమైనా పిలుస్తారేమో, మేమైతే కాకరకాయలు అని పిలుస్తాము. ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా ఇలా ఇలాగా రోల్ చేసుకోవడమే. ఇలా రోల్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఇలా అనుకుంటే అయిపోయాయి. ఇదే కాకరకాయ. మరి మీ ఊర్లో ఏం పిలుస్తారు రోజే? మన ఆయిల్ వేడి ఎక్కేసింది. నిదానంగా ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. స్లోగా లో ఫ్లేమ్లో కాలుతూ ఉంటాయి. హై ఫ్లేమ్ అయితే మళ్ళీ లోపల వేయగదు మనకి. స్లోగా ఏగి అయ్యే పైకి వచ్చేస్తున్నాయి. దాంతో అదే ఏగి పైకి వస్తుంది. సన్నసగా పెడితే అలా పైకి అట్లా వచ్చేస్తాయి చిన్నగా. ఇది జీరో వేస్టేజ్ అనమాట. కాడలు పోగొట్టకుండా ఇలా కాకరకాయలు. ఒకవేళ తన్వి తినింది అనుకోండి, తన్వికి ఇది ఒక స్నాక్లా చేసి ఇద్దాం. ఇంకా జస్ట్ ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్ లాగా ఏదో ఒకటి. తన్వి నిద్ర లేచింది. ఇప్పుడు మన ప్రో షెఫ్ కుక్ చేస్తున్నాడు. దెబ్బ తగిలిద్ది, కొంచెం నిదానంగా తిప్పాలి జై. అంత పెద్దగా తిప్పితే దెబ్బ తగులుతుంది వాటికి. సున్నితంగా సున్నితంగా డీల్ చేయాలి. ఏం మాట్లాడట్లా? మౌన వ్రతం మనం ఎందుకు కాజాలు తినడానిక? తీక్షణంగా చూస్తున్నాను చిన్నదాన్ని. కాజల్లా రాకపోతే బాదుషల్లా వస్తాయా? గో ఇట్లాను రేపొద్దు నుంచి నీకు ఫుడ్ కట్టు. ఇంకా మనకి కలర్ రావడం స్టార్ట్ అయినాయి. ఇంకా గోల్డ్ కలర్ సన్న సగం మీద పెట్టి కాలుస్తున్నాం కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నార్మల్గా కన్నా. ఎందుకంటే లోపల దాకా వేయగలి కదా మళ్ళీ మనకి, అందుకే సన్న సగ పెట్టి కాల్చుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కలర్ వచ్చేస్తుంది మనకి. ఇంకొక 5 minutes అయితే ఇంకా బాగా ఎగుతాయి. ఇంకో ఈ కలర్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా కొంచెం వేగితే మనకి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. ఎప్పుడైనా ఒక చిన్న టిప్,
ఇది మనం ఇట్లాగా చేసుకుంటూ ఉంటాం కదా గులాబ్ జామ్ కానీ ఇవి కానీ, మనకి దీంట్లో చూసినప్పుడు ఈ కలర్ ఉంటాయా, కొంచెం డార్క్ షేడ్ తీసుకొచ్చి పాకంలో వేసామనుకోండి అది ఇంకా చాలా బాగా వస్తుంది మనకి. సేమ్ ఇంకా బయట స్వీట్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో ఏ కలర్లో అయితే ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి మనకి. తీసేసుకుందాం దీంట్లో నుంచి. ఎప్పటికే ఛాన్స్ అయిపోయింది కదా, అంటే 5 minutes అయిపోయింది. మళ్ళీ మెత్తగా అయిపోతాయి లేకపోతే కాజాలు. తన్వి వచ్చేసింది. అమ్మా తీసుకొచ్చావు మాడిపోయింది అంటే కొంచెం మాడిని అడ్జస్ట్ చేసేసుకోను. అంటే ఫస్ట్ తీసేసరికి లాస్ట్ మాడిపోయింది. మేము చేసి వెంటనే తినేస్తున్నాము కూడా. భాషలో లేదన్నా మర్త కాజలాగా రాదన్నా. నీకు కాజా తినడం కూడా రాదా? అక్కడ తింటావు జీ, అలా తింటామైంది జే, దాంట్లోనే పడుతుంది. బాగుంది తిను. తన్వికి ఇంకొక స్నాక్ కావాలి అంట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్.